ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మనము ఆర్మూరులోని 29వ వార్డులో ఉన్నాము. నేను మీ పొన్నాల చంద్రశేఖర్, తెలంగాణ ఫోకస్ టీవీ. అయితే ముందుగా వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి 29వ వార్డులో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి మన బీజేపీ అభ్యర్థి పొలకం వేణు గారు రావడం జరిగింది. మరి వారి విషయాల్లో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్ వేణు గారు, ఇక్కడ మీ కాలనీలో మీరు ప్రచారాన్ని కొనసాగిస్తా ఉన్నారు. మరి ఈ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ చెప్పండి. 29వ వార్డు ప్రజలకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఆర్మూర్ మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా 29వ వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నాను. పోల్కం శాంతా వేణు, మా సతీమైనటువంటి పోల్కం శాంతా గారు మరి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే 29వ వార్డులో మరి ఇప్పటిదాకా తిరిగిన నేను మరి దశాబ్దాలుగా బహుశా 15 సంవత్సరాలు అవుతుంది ఆర్మూర్ మున్సిపాలిటీ అయి. ఈ 15 సంవత్సరాల నుంచి మరి వార్డు అభివృద్ధి చెందలేదు. అసలు అయోమయ స్థితిలో ఉన్నాము. ఇప్పుడు పోతే సరిగా రోడ్లు లేవు, సరిగా వాటర్ సౌకర్యం లేదు, పైప్ లైన్ లేవు. పాపం ఇక్కడైతే గుట్ట పైన 4 ఇండ్లు ఉన్నాయి. ఆ 4 ఇండ్లకు ప్రజలు ఇక్కడ నుంచి బకెట్ల మీద మోసుకొని పోతే వాళ్ళ చేతులు వేళ్ళు వంకరైపోతున్నాయి, వాళ్ళ వేళ్ళు వంకరైపోతున్నాయి. మరి ఇంత కష్టకాలంలో ఏదైతే ఇంత కష్టకాలంలో ఉన్నామో మరి కష్టకాలంలో ఉండి కూడా మరి 15 సంవత్సరాల నుంచి నాయకులు ఇక్కడ లేరా అని చెప్పి సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. గతంలో ఉన్న ఏదైతే కౌన్సిలర్స్ కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మరి పెద్ద పెద్ద లీడర్లు కావచ్చు, ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాను. మరి గౌరవ మా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి సహకారంతో రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోల్కం శాంతా వేణు గారు ఈ రోజు 29వ వార్డు నుంచి గెలుస్తున్నారు. గెలిచినాక వేణు వెంటనే ఒక్క సిరిపు ఆ ఎమ్మెల్యే గారి సహకారంతో వెంటనే ఇక్కడ ఉన్న పైప్ లైన్ సమస్య కావచ్చు, వాటర్ ట్యాంకులే కావచ్చు, ఎలక్ట్రిసిటీ పోల్సే కావచ్చు, సీసీ రోడ్సే కావచ్చు, మరి ప్రజలు నీళ్లు మోయకుండా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. దయచేసి వ్యక్తిని చూడండి, ఎవరైతే పని చేస్తున్నారో పనిచేసే వ్యక్తిని చూసి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా 29వ వార్డు ప్రజలను కోరుతున్నారు. ప్రజలు ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రత్యేకంగా డైరెక్ట్ నిధులు మున్సిపల్ అకౌంట్ లో పడతాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ లో పడి డైరెక్ట్ ఢిల్లీ నుంచి మోడీ గారు ఆర్మూర్ మున్సిపాలిటీకి డబ్బులు పంపిస్తారు. మన ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారి సహకారంతో ఏదైతే వార్డు మొత్తంలో సమస్యలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా గెలిచిన వెంటనే పరిష్కారం చేస్తానని ఈ సందర్భంగా నేను మనవిస్తున్నాను.